నేను మహాలక్ష్మిని. చెప్పు మహా. యామిని, నువ్వు సీత షాప్లో బట్టలు కొంటున్నావా? నువ్వనేది మహాలక్ష్మి గారి కోడలు బొటిక్ గురించేనా? అవును. ఆ షాప్లో చీరలు కొంటున్నావా? తను మీ కోడలే కదా. మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే చాలా చీరలకు ఆర్డర్ ఇచ్చాను. 3 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ వెనక్కి తీసుకో. ఎందుకు మహా? సీత ఆ షాప్ రన్ చేయడం నాకు ఇష్టం లేదు. తను మంచి చీరలే కదా అమ్ముతుంది. లేదు, నా పేరు చెప్పి జనాల్ని చీట్ చేస్తోంది. తను మాయ మాటలు చెప్పి ఆర్డర్స్ తీసుకొని నాసి రకం చీరలు డెలివరీ చేస్తోంది. అవునా? 2-3 కస్టమర్స్ నాకు కంప్లైంట్ చేశారు. తన వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తోంది. అది నాకు ఇష్టం లేదు. ఓకే మహా, నీకిష్టం లేకపోతే ఆ షాప్లో మేమెందుకు కొంటాం? ఏదో నీ పేరు చూసి అక్కడికి వెళ్ళాం కానీ నీకు చెడ్డ పేరు వస్తుందంటే మేమెందుకు వెళ్తాం? వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటాను. థ్యాంక్ యూ. హలో కావేరి, నేను మహాలక్ష్మిని. చెప్పు మహా. నువ్వు మా సీత షాప్లో బట్టలు కొనొద్దు. నన్ను ఎదిరించి సీత ఆ షాప్ రన్ చేస్తోంది. మహా, నువ్వు సూపర్. సీతకు బిజినెస్ అవ్వకుండా చేసావు. నీ పేరు చూసి నీకు తెలిసిన వాళ్లే ఆ షాప్కి వెళ్తున్నారు. రోజు లాభాలొచ్చి పడుతున్నాయని సీత సంబరపడిపోతుంది. ఇప్పుడు దాని పని గోవిందా. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సీతకి ఇమ్మీడియట్గా తెలియాలి. రేపటి నుంచి కస్టమర్స్ ఎవరు రాక ఆల్రెడీ వచ్చిన ఆర్డర్స్ వెనక్కిపోయి షాప్లో సీత ఈగలు తోలుకోవాలి. దెబ్బకి బోర్డు తిప్పేసి షాప్ని మూసేయాలి. యాండి, కాఫీ. ఈరోజు మీకు స్టేషన్లో డ్యూటీ లేదా? లేదు, ఓ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే స్టడీ చేస్తున్నాను. హలో. హలో సార్, నేను కిరణ్ని. చెప్పు కిరణ్, ఎలా ఉన్నావు? పెళ్లి పనులు స్టార్ట్ చేశారా? పెళ్లి పనుల్లోనే ఉన్నాం సార్. వెడ్డింగ్ కార్డ్స్ కూడా రెడీ అయ్యాయి. రేవతి బావుందా బాబు? బాగుంది మేడం, నా పక్కనే ఉంది. ఇద్దరం బావున్నామక్క. మీ ఊరొచ్చి మా పెళ్లి కార్డు ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ అన్ని పెళ్లి పనులు పెట్టుకుని శుభలేఖ ఇవ్వడానికి ఇంత దూరం రావాలేంటమ్మా? ఏం వద్దు, కార్డు ఫోన్లో పంపించండి చాలు, మేము వచ్చేస్తాం కదా. మా నిశ్చితార్థానికి మీరు ఇంత దూరం వస్తే మా పెళ్లికి పిలవడానికి మేము అక్కడికి రాకపోతే ఏం బాగుంటుంది సార్? మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు కిరణ్? పెళ్ళంటే చాలా పనులుంటాయి. పైగా ఒంటరి వాడివి, అన్నీ నువ్వే చూసుకోవాలి కదా. మీరు అక్క ఉండగా ఆయన ఒంటరివారు కాదు బావగారు. మీరాయన తరపున పెద్దలుగా మా నిశ్చితార్థం జరిపించినట్టే మా పెళ్లి కూడా జరిపించాలి. తప్పకుండా రేవతి, ఇది మా సీత జరిపిస్తున్న పెళ్లి. మేం రాకుండా ఉంటామా? పెళ్లి టైంకి తప్పకుండా వచ్చేస్తాం. మా పెళ్లి ఇంతవరకు రావడానికి సీతే కారణం మేడం. మా ప్రేమకి సీత ఇచ్చిన మద్దతు, సీతకు రామ్ తోడవడం వల్లే మా పెళ్లి జరగబోతోంది. సీతకి మేము చాలా రుణపడున్నామక్క. సీత మా పాలిట దేవత. అదేం లేదమ్మా, సీత పెళ్ళైన మొదట్లో నువ్వు సీతకి చాలా అండగా ఉన్నావని చెప్పింది. సీత ఇప్పుడు నీ రుణం తీర్చుకుంటుంది. సీతకి నేను చేసింది చాలా చిన్న సాయం బావగారు. సీత మాకు చేసింది మేం మర్చిపోలేని సాయం. ఓకే సార్, కార్డ్ ఫోన్లో పంపిస్తాను. మీరు తప్పకుండా రండి. తప్పకుండా కిరణ్, పంపించు. ఓకే సార్. ఇదేంటి లలిత, కిరణ్ రేవతుల పెళ్లి పెద్దలుగా మన పేర్లు వేశారు? వాళ్ళ నిశ్చితార్థంలో మనం పెద్దలుగా ఉన్నాం కదండి, అందుకే మనల్ని మళ్ళీ పెళ్లి పెద్దలుగా చేశారు. కిరణ్కి ఎవరూ లేరని సీత చెప్పింది.
నిశ్చితార్థం చేసినట్లుగా మనిద్దరం కిరణ్ తల్లిదండ్రులుగా ఈ పెళ్లి జరిపించాలి. మన నుంచి కిరణ్ రేవతి కూడా అదే కోరుకుంటున్నారండి. సీత ఇచ్చిన ధైర్యం, మన మీద నమ్మకం వాళ్లను పెళ్లివైపు నడిపిస్తున్నాయి. నిశ్చితార్థంలోనే ఆ మహాలక్ష్మి ఎంతో గొడవ చేసింది. ఎలాగైనా ఆ శుభకార్యం ఆపాలని చూసింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. మన సీత ఊరుకుంటుందా? ఈ పెళ్లి ఆపాలనుకుంటే సీతే ఆవిడతో పెళ్లి జరిపిస్తుంది. అప్పుడింక ఎవరు అడ్డుపడతారు చెప్పండి? మరి సీత ఎవరనుకున్నావు? నా కూతురు. సీతకి నా ధైర్యమే వచ్చింది. అబ్బో మరే. ఏంటి బిజినెస్ ఉమెన్ గారు, ఈరోజు చాలా డబ్బులు సంపాదించారే. కంగ్రాట్స్. అబ్బా ఉండు మామా, నేను డిస్టర్బ్ అయితే మళ్ళీ లెక్కల్లో తేడాలు వస్తాయి. అబ్బో, మేడం గారు బాగా బిజీ అయ్యారన్నమాట. మీ అంత కాదులేండి సార్, మీలా మాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. ఏదో చిన్న చీరల దుకాణం పెట్టుకుని నడిపిస్తున్నాం. ఏమో, ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు నువ్వు ఈ సిటీలోనే అతిపెద్ద గార్మెంట్ కంపెనీ పెడతావేమో. మీలాంటి భర్త అండగా ఉంటే నాలాంటి భార్యలు డెలియప్ అవుతారు. ఏంటి? డెలియప్పు అభివృద్ధి. అది డెలివపో లాలిపాపో కాదు తల్లి, డెవలప్. ఆ అదే డెవలప్. చివర్లో లప్ కాదు, లిప్ అనాలి. లిప్ అంటే ఇది. అబ్బా పో మామా, అవకాశం దొరికితే చాలు చిలిపి పనులు చేస్తావు. అడిగితే నువ్వు ఛాన్స్ ఇవ్వవు కదా, అందుకే అవకాశం దొరికినప్పుడల్లా వాడుకుంటున్నాను. ఇప్పుడు నా పని చెడగొట్టకు, నేను డబ్బులు లెక్కబెట్టుకోవాలి. నీ డెడికేషన్ చూస్తుంటే త్వరలోనే పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యేలా ఉన్నావు. అంతా మీ పిన్ని దయ. ఆవిడ పేరు మీద షాప్ పెట్టడం వల్లే నేను రోజు లాభాలు చూస్తున్నాను. మహాలక్ష్మి అత్తయ్య నాకు ధనలక్ష్మిని కలిసి వచ్చేలా చేసింది. మరేమనుకున్నావు, మా పిన్నంటే తనది లక్కీ హ్యాండ్. మన కంపెనీ బిజినెస్ ఇంతలా డెవలప్ అవడానికి కారణం కూడా మా పిన్నే. అవునవును, మావయ్య గారు కూడా ఆ మాటే చెప్పారు మామా. మహాలక్ష్మి అత్తయ్య వల్లే మనం పెద్ద కోటీశ్వరులు అయ్యామంట. కానీ నువ్వేమో మా పిన్నిని ఎప్పుడూ తిడుతూ ఉంటావు. తనని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. మహాలక్ష్మి అత్తయ్య గొప్పతనం నాకు తెలిసింది. సో ఇక నుంచి మా పిన్నిని తిట్టకు, అనవసరంగా నిందించుకో, చీటికి మాటికి గొడవ పడకు. చిచి, దేవతలా పూజిస్తాను మామా. ప్రతిరోజు అత్తయ్య కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటాను. అత్తయ్య పేరుతో వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తాను. బ్రహ్మోత్సవాలు జరిపించే ఐడియా కూడా ఉంది మామా. నిజంగా అంటున్నావా సీత? అత్తయ్య మీద ఒట్టు మామా. నువ్విలా మా పిన్నిని పొగుడుతుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావు సీత. మామా. సీత షాప్కి ఎవరు వెళ్లకుండా చేసావు మహా. ఈరోజు సీత షాప్కి వెళ్ళి కస్టమర్స్ ఎవరు రాక ఏడుపు మొహంతో తిరిగొస్తుంది. అంతేకాదర్చన, కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ అడ్వాన్స్ కూడా వెనక్కి తీసేసుకుంటారు. రావాల్సిన కస్టమర్స్ రాకుండా పోయి, వచ్చిన ఆర్డర్స్ అన్ని వెనక్కెళ్ళిపోయి, ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సొచ్చి సీతకు కష్టాలన్నీ ఒకేసారి కమ్ముకుంటూ వస్తాయి. ఇన్నాళ్ళు నా పేరు చెప్పుకొని బేరాలు లాభాలు చూసింది కదా, ఇప్పుడు కష్టాలు కన్నీళ్లను కూడా చూస్తుందిలే. అదిగో వస్తుంది వయ్యారి. దాని పతనం మొదలైంది, పడిపోవడం పక్కా. అమ్మా అమ్మా, నొప్పి. ఏంటి మహా, అది పడిపోతుంది అని నువ్వు అనగానే టక్కున పడిపోయింది. నా నోటి పవర్ అలాంటిది.
అయ్యయ్యో సీత సీత ఏమైంది సీత ఏమైంది సీత? మెట్ల మీద నుంచి కాలు జారి పడిపోయాను మామా. అలా ఎలా పడ్డావు సీత? లే లే. మెల్లగా. నడుం పట్టేసింది మామా, నడవలేకపోతున్నాను, నొప్పిగా ఉంది. నన్ను పట్టుకో సీత. ఆ. అయ్యో నొప్పి. సీతకు బాగా తిక్క కుదిరింది మహా. నాతో పెట్టుకుంటే ఒక్క నడుమేంటి, దరిద్రం కూడా పట్టుకుంటుంది. బాగా నొప్పిగా ఉందా సీత? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఎక్కడ తగిలాయి? వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం రామ్. నువ్వెళ్ళి కార్ తీ, నేను సీతను తీసుకొస్తాను. ఎక్కడ దెబ్బలు తగిలాయో, ఎంత నొప్పిగా ఉందో. నొప్పి కాదంటున్నావు, ఇంకేంటి నొప్పి? ఈ రోజు నేను ఈ నడుం నొప్పితో షాప్కి వెళ్ళలేను. రోజు తీసినట్టు ఈ రోజు తీయకపోతే కస్టమర్స్కి ఇచ్చిన మాట పోతుంది. అవును సీత, ఇప్పుడిప్పుడే నీ బిజినెస్ పుంజుకుంటోంది. ఇలాంటి టైంలో షాప్ని అస్సలు ముయ్యకూడదు. నడుం నొప్పితో ఇదెళ్ళి షాప్ తెరిచినా వచ్చే కస్టమర్స్ ఉండాలిగా. ఆ విషయం దానికి తెలియాలిగా, తెలియక ఫీల్ అవుతోంది. ఓ పక్క నడుము నొప్పితో బాధపడుతూ షాప్ గురించి ఆలోచిస్తావేంటి సీత? తనకా బాధ కన్నా బిజినెస్ ఎక్కువైందేమో రామ్. 1-2 రోజులు షాప్ తెరవకపోతే నీ బిజినెస్ ఏం పడిపోదులే సీత. పడిపోయేది నా బిజినెస్ కాదు చిన్న మావయ్య. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం సీత. నీ నొప్పి తగ్గాక తర్వాత ఆలోచిద్దాం. పెయిన్ టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందిలే మామా. కానీ షాప్ తెరవకపోతే మహాలక్ష్మి అత్తయ్య పేరు పోతుంది. అబ్బా, మా పిన్ని షాప్ తీయడం ఏంటి సీత? తప్పే ఉంది రామ్. సీత ఆ షాప్కి మీ పిన్ని పేరు పెట్టింది. పేరు పెడితే మహావదన షాప్ తీయాలా? ఆవిడ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ జరిగింది కదా. మహా షాప్ ఓపెన్ చేస్తే తనే షాప్లో కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పేది శాంతంగా వినండి. షాప్ ఆవిడే ఓపెనింగ్ చేసింది. ఆవిడ చేతుల మీదుగానే తొలి బేరం జరిగింది. అలాంటిది వారం తిరక్కముందే షాప్ మూతపడితే మహాలక్ష్మి గారి చేయి దరిద్రమని అందరూ అనుకుంటారు. అసలే మా మహాలక్ష్మి అత్తయ్యది లక్కీ హ్యాండ్ అని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ చేతులు చెడ్డవని అందరూ అంటే నేనెలా తట్టుకునేది? ఎలా భరించేది? అది నా నడుము నొప్పి కన్నా 1000 రెట్లు నరకం. అది కూడా కరెక్టే పిన్ని.
లక్కీ హ్యాండ్ అని పేరు తెచ్చుకున్న నీకు చెడ్డ పేరు రావడానికి వీల్లేదు. ఈరోజు మీరు షాప్లో కూర్చోండి. అసలే సీతకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆ ఆయింట్మెంట్ రాసుకునో టాబ్లెట్లు వేసుకునో తన నడుము నొప్పి తగ్గించుకుంటుంది కానీ మహాలక్ష్మి గారి లక్కీ హ్యాండ్కు చెడ్డ పేరు అంటుకుంటే ఆ బాధ సీత దిగమింగుకోలేదు. అవును, ఇదేంటి మహా, నిన్ను ఇలా ఇరికిస్తున్నారు? కరెక్టే మహా. సీత బాధపడ్డం అటుంచి నీకు బ్యాడ్ నేమ్ రావడం మన కుటుంబానికి కంపెనీకి కూడా మంచిది కాదు. అవును వదినా, నువ్వు ఈరోజు సీత బొటెక్ తెరిచి నీ బ్రాండ్ నేమ్ నిలబెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారండి? పోయి పోయి మహా ఆ చిన్న షాప్లో కూర్చుంటుందా? చీప్గా చీరలు అమ్ముకుంటుందా? తన పరువేం కావాలి? మహా షాప్ తెరవకపోతేనే తన పరువు పోతుంది. మహాకు తోడుగా నువ్వు కూడా షాప్కు వెళ్ళొచ్చునా? ఏంటి జన, వాళ్ళేదో చేయడం, నువ్వు దాన్ని సపోర్ట్ చేయడం, మీరంతా కలిసి నా గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించి నలుగురు చెడుగా అనుకోకూడదు పిన్ని. మీ పేరు పోతే మన పరువు మొత్తం పోతుంది. అవునత్తయ్య, మీరు అదృష్ట దేవతలా ఉండాలి కానీ శని దేవతలా ఉండకూడదు. మీరు అదృష్టానికి స్టాచ్యూలా ఉండాలి కానీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వకూడదని సీత బాధపడుతోంది మహాలక్ష్మి గారు. మీరు ఏదేదో చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయకండి. మేము ఆ పని చెయ్యం, షాపు తెరవం. తెరిచి తీరాలర్చన. మహా గురించి నాకు బాగా తెలుసు. తను ప్రాణం పోయినా భరిస్తుంది కానీ పరువు పోతే సహించదు. అన్నయ్య చెప్పినట్టు నువ్వు మహావదనకి తోడుగా వెళ్ళార్చనా. పాపం సీత నడుము నొప్పితో బాధపడుతున్నట్టుంది. పైకి తీసుకెళ్లి పడుకోబెట్టి పెయిన్ బామ్ రాయిరామ్. అలాగే అమ్మా. రా సీత, నీ నడువుకి పెయిన్ బామ్ రాస్తాను. మెల్లగలి. అమ్మో, అబ్బా నొప్పి. అమ్మా, నొప్పి. అమ్మా, అబ్బా, నొప్పి. సీత, పెయిన్ బామ్ తీసుకొస్తాను. వెయిట్ సీత. అమ్మా, నా వల్ల కావట్లేదు. ఎక్కడ నొప్పి? ఇక్కడ? అక్కడ కాదు, ఇక్కడ? ఇక్కడ కాదు. మరి ఎక్కడ? మామా, చక్కెర గింతలు పడుతున్నాయి. అదేంటి, నొప్పి కదా పుట్టాలి. అదేంటో మామా, నీ చెయ్యి పడగానే చక్కెర గింతలు అవుతున్నాయి. కరెక్ట్గా నొప్పి ఎక్కడో చెప్పు, అక్కడ బాంబు రాస్తాను. ఇక్కడ. ఇక్కడ? అక్కడే. అబ్బా, మెల్లగా మామా. కాస్త ఓర్చుకో. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. నొప్పి తగ్గిందా?
కాస్త తగ్గింది.